సిబిఐ డైరెక్టర్ గారు వెయిట్ చేయించుకుంటా వెంటనే నేను కొంచెం ఆలస్యం అయినప్పటికీ గౌరవంగా రిసీవ్ చేసుకొని ఈ కంప్లైంట్ డీటెయిల్స్ కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్, హరీష్ రావు మీద నేను చేసిన కంప్లైంట్ని చాలా సుదీర్ఘంగా 30 నిమిషాలకు పైగా ఆలకించారు. దాన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలో, ఏ విధంగా మేము కోఆపరేట్ చేయాలో, అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అది నేను మీడియాలో మాట్లాడకూడదని చెప్పారు. నేను కూడా వారిని మీడియా అడ్రస్ చేయమన్నాను. అలాగే వారి కొరకు వారికి బ్లెస్సింగ్ ఇచ్చి ప్రేయర్ కూడా చేశాను. ఎందుకంటే వారు చేస్తున్న పని చాలా డేంజరస్ పని. ఆయన కుటుంబానికి, ఆయనకు హాని జరగకుండా ఉండాలని చివరగా నేను ప్రార్థించి ఆయన చేతుల మీద, ఆయన మీద చేసి ప్రార్థించి దీవించి కూడా రావడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లు చాలా ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది, కానీ దానికి ఇంతవరకు సూటిగా ఏం చేయాలి, ఎలా చేయాలని కేసీఆర్ కుటుంబం మీద ఎవరూ కూడా సరి అయిన కంప్లైంట్ ఇవ్వలేదని, నేను ఇచ్చినట్టు డీటెయిల్స్ ఇవ్వలేదని ఆయన చెప్పారు. నేను ఏమి చేయాలో వారు చెప్పారు. అసలు నన్ను కూడా వారు మీడియా అడ్రస్ చేయొద్దు అన్నారు. ఈ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంచమన్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయినంత వరకు. అయినప్పటికీ మన తెలుగు మీడియా మిత్రులు ఎండలో ఇక్కడ నిలబడ్డారు. నేను మాట ఇచ్చాను వచ్చిన తర్వాత మీడియాని. ఈ ఇన్వెస్టిగేషన్లో నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను. 1,05,000 కోట్లు. ఎస్, అది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా అవినీతి జరిగింది అని వారు కూడా అన్నారు. కానీ దానికి ఏ విధంగా అయితే ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తారో అది చెప్పారు. అది అది నా తరపున నేను చేస్తాను. అలాగే యాదగిరిగుట్ట ప్రాజెక్ట్ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను చెప్పాను. అన్నికంటే ముఖ్యం ఏమిటంటే మే 2న దాడి జరిగిన పోలీసుల్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇన్వెస్టిగేట్ చేయలేదంటే ఆయన నాకు క్లుప్తంగా చెప్పారు. చాలా నేను ఆ దాడిని ఖండిస్తున్నాం. అసలు అలాంటి దాడి మీ మీద కాదు, ఎవరి మీద కూడా జరగకూడదు. అయితే ఒక తెలంగాణ స్టేట్ పోలీసులు ఆర్గనైజ్ చేసిన దాడి, ఒక ముఖ్యమంత్రి ఆర్గనైజ్ చేసిన దాడిని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఒక కోర్టు ఆర్డర్ ఉండాలని కూడా చెప్పారు. అంతవరకు ఆయనకి జ్యూరిడిక్షన్ లేదు అని నాకు ఈ విషయం తెలీదు. మేము ఇంతకుముందు మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా ఈ విషయం చెప్పలేదు. అందుకని ఈరోజు పర్సనల్గా నేను కలిసిన తర్వాత ఆయన వివరించిన తర్వాత అర్థమైంది. అట్లాగే ఇంకా ఇతర విషయాలు చర్చించారు. ఆ విషయాలు నేను ఇన్వెస్టిగేషన్ టైంలో, ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, తెలుగు 12 కోట్ల ప్రజలకు న్యాయం చేయాలి. అలాగే దేశంలో ఈరోజు చైనా 18 ట్రిలియన్ బడ్జెట్ ఏంటి జీడిపి, మనది 3 ట్రిలియన్ జీడిపి ఏంటి, ఇలాగ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతుల గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. అయితే చైనాలో ఒక $100 లేదా ఒక ₹1,00,000 అవినీతి జరిగితే బంగారు లక్ష్మణ్ జైలుకి పెట్టారు కదండి. అంటే ఆయన ఒక ₹1,00,000 ఆయన జైలుకి వెళ్ళారు, ప్రాణం పోయింది. అలాంటిది ఇప్పుడు లక్షల కోట్లు దోచుకున్న వారి మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అంటే స్టేటు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ లీడర్స్ కానీ ఇన్వాల్వ్ అయితే వారికి కోర్టు పర్మిషన్ లేకుంటేనే ఇన్వెస్టిగేట్ చేయగలరట. సో ఈ విషయాలన్నీ మాట్లాడడం జరిగింది. విచారణ జరిపిస్తారు, సత్యం బయటకు వస్తుంది. అయితే నేను షాక్ అయింది ఏంటంటే, ముందు ఆయన అడిగింది, మీరు ఇంతవరకు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఇంత పెద్ద కేసీఆర్ అవినీతి ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో ఉండదు. ఇలాంటి అవినీతి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదంటే 1, 2, 3 స్టెప్స్ ఉన్నంత వరకు మేము ఇన్వెస్టిగేట్ చేయలేమని ఆయన చెప్పారు. ఆ 1, 2, 3 స్టెప్స్ నేను అతి త్వరలో ఆయనకి ఇవ్వడం జరుగుతుంది.
మీకు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు కదా. మీ కాడ ఉన్నాయా పాల్ గారు? చూడండి, ఆధారాలు ఉన్నాయా? నేను ఎప్పుడు ఏ దానికి ఆధారాలు లేకుండా మాట్లాడ్డా, అందుకని ఇంత ఆలస్యం అయింది. మేము ముందు మాట్లాడుకున్న ఈరోజు నేను అఫీషియల్గా ఎందుకు వచ్చి కలవడం జరిగిందంటే, నేనేం చేయాలో నాకు తెలుసు. అవన్నీ మీరు కాదు కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది, నేను కాదు కదా. బీజేపీలో అవినీతి గురించి కూడా మాట్లాడాను. చూడండి, ఎక్కడ అవినీతి జరిగితే దేశం బాగుపడాలంటే, ఆయన అసలు 49-50 సంవత్సరాల వయసు అని అడిగా. లేదు సార్, నా వయసు 60 సంవత్సరాలు అని చెప్పారు. మీరు భయపడకండి, దేవుడు మీతో ఉన్నాడు. ఈ దేశం బాగుపడాలి అంటే, నీతి జరగాలి అంటే, అభివృద్ధి చెందాలంటే, లేదంటే శ్రీలంక లాగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే మీరు మనం కోఆపరేట్ చేసి కంటిన్యూ చేద్దామన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిబిఐ డైరెక్టర్గానే కలుస్తాను, ఇంకా ఆయన తప్ప ఎవరిని కలుస్తాను? ఆయన చాలా షై పర్సన్, మీడియానే అడ్రస్ చేయను అన్నారు నాతోనే. నేను ఇచ్చింది ఒకే ఒక దేశానికి ఒకే ఒక సిబిఐ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం ఎక్కువ ఇప్పుడు మాట్లాడద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ. అరే, దాడులకి ఎవడు పడుస్తాడండి? 100 దాడులు చేసుకోమనండి. దేవుడు ఉన్నాడు, మీరున్నారు, మీడియా ప్రజలు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం చెప్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ టుడే. నేను వద్దన్న వెంకయ్యనాయుడు గారిని ప్రెసిడెంట్ చేయలేదు. నేను రిక్వెస్ట్ చేసి చేయమైన నా ఒడియా సహోదరిని ప్రెసిడెంట్ చేశారు. మొన్న మీకు హింట్స్ ఇచ్చాను, మహిళని చేస్తారని మీకు మీడియాతో ముందే మాట్లాడాను. ఆవిడ పేరు చెప్పకూడదు, ఎందుకంటే ఇంకొక 2 మహిళలు కంపీట్ చేశారు, వాళ్ళొద్దు. మో बहुत खुशी अच्छी आज मोर ओडिया भोनिंग को प्रेसिडेंट कोरिचंती समस्ते सुनंतु आपण माने प्रार्थना करंतु तांकपై सपोर्ट करंतु काईकि से गोटे वुमेन और क्रेडिबल वुमेन ई रोजु నా ఒరియా సిస్టర్ని ప్రెసిడెంట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ ప్రెసిడెంట్ అయి తీరుతుందని మీకు లాస్ట్ వీక్లోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ మంచి మహిళను, ముఖ్యంగా ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళను, మీకు చెప్పాను కదా లాస్ట్ వీకే మహిళను చేస్తారని, అయితే ఈవిడ్ని చేయాలని ప్రార్థించి దేవుడు ఆ మహిళను చేసినందుకు నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ that my dear sister is becoming the president of India on behalf of BJP, NDA, and I want Mr. Jagan Mohan Reddy, Mr. Chandrababu Naidu, Mr. Naveen Patnaik, Mr. KCR, whoever it is, support this wonderful woman for 3 reasons. Number 1, she is from scheduled tribe, first time in the history. If P.S. Sangma would have been, I'm asking Conrad Sangma, my good friend, also to support, because she is scheduled tribe. Number 2, she is a clean woman, proven character as a governor. Number 3, she is my Odia sister. Thank you very much. Venkaiah Naidu garu, నేను 2007లో రాజశేఖర రెడ్డి గారి అవినీతి ఎత్తి చూపిస్తే, సోనియా గాంధీ అవినీతి, కేఏ పాల్ గారు ఎలా చారిటీ డబ్బులు చేస్తున్నారని నా మీద ఇన్వెస్టిగేట్ చేయమని అన్నారు. ఎవడు చేశాడు? నేనేమన్నా అవినీతి చేస్తేనే కదా చేయడానికి. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక్క రోజు కూడా ఏ నీతి కార్యం నేను చేసినా సపోర్ట్ చేయలేదు. దేశం కొరకు ఆయన నిలబడాలి అని నేను అనేక సార్లు హెచ్చరించిన, ఆయన నిలబడినందుకు పేరు పెట్టి వెంకయ్య నాయుడు గారిని చేయొద్దని నేను డైరెక్ట్గా చెప్పాను, మీకు కూడా హింట్స్ ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.